హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కాకరకాయ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కాకరకాయ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయల పైన ఉన్న చెక్కను మొత్తం తీసివేసి వాటిని కడిగి రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఒక క్లాత్లో వేసి ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. వీటిని ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో ఆరబెడితే తొందరగా ఆరిపోతాయి. ఎండలో ఒక 20 నిమిషాలు ఆరితే సరిపోతుంది. ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాం కాబట్టి ఒక గంట సేపు ఆరాలి. కాకరకాయ చేదు ఉంటుందని చాలామంది తినరు. ఇలా చేసుకొని తినండి, అసలు చేదు ఏమీ అనిపించదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఒక టీ గ్లాసు నువ్వులను వేసి వేయించుకోవాలి. 1 కేజీ కాకరకాయలకి 1 టీ గ్లాసు నువ్వులు కరెక్ట్గా సరిపోతాయి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. నువ్వులు ఇలా దోరగా వేగినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. నువ్వులను కాసేపు చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక ఈ కాకరకాయ ముక్కల్ని కొన్ని వేసి వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఎంత బాగా డ్రై అయితే అంత తొందరగా వేగిపోతాయి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయినాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న నువ్వులను తీసి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక దీంట్లోనే వేయించి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. దీంట్లోనే 3 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, ఒక 10-15 వరకు ఎల్లిపాయలని వేసుకోవాలి. ఎల్లిపాయలకున్న పొట్టు తీయకపోతేనే టేస్ట్ బాగుంటుంది. ఒక హాఫ్ మినిట్ మిక్సీ పడితే చాలు. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ పొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అసలు కాకరకాయ చేదేమీ ఉండదు. ఇక్కడ మీకు నువ్వులకు బదులుగా పల్లీలను కూడా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.